సో గైస్ ఈరోజు ఏడబ్ల్యూఎస్ టాపిక్స్ ఏంటంటే అది వాల్యూమ్ ఒక సర్వర్ యొక్క సైజెస్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, నెక్స్ట్ వాల్యూమ్స్ ఎలా అటాచ్ చేయాలి, ఎంటైర్ సర్వర్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి, పోతే లోడ్ బ్యాలెన్సర్ ఎలా క్రియేట్ చేయాలి, లోడ్ బ్యాలెన్సర్, నెక్స్ట్ ఎలాస్టిక్ ఐపీస్ ఎలా అటాచ్ చేయాలి సర్వర్స్, సో దట్ మీ సర్వర్ స్టాప్ చేసినా స్టార్ట్ చేసినా ఐపీ అడ్రస్ మార్క్ ఎలా ఉంటుంది. ఇవి ఈ కాన్సెప్ట్స్. గుంటూ నేను ఒక 3 సర్వర్స్ తీసుకుంటున్నాను. రివ్యూ అండ్ లాంచ్. సారీ, రిపోర్ట్ పెట్టానా? ఓకే అన్ని సక్సెస్ఫుల్. సారీ, సర్వర్ 1. ఏది తిప్పేసుకోండి, మీకు కంఫర్ట్ లేకపోతే చైర్స్. నెక్స్ట్ ఓకే. సో ఓకే గైస్, ఇప్పుడు ఇమాజిన్ ఇది 8 జీబీ ఉంది. సో ఇంకా 14% యూజ్ అయిపోయింది అనమాట. ఇమాజిన్ ఇది 19% వరకు యూజ్ అయిపోయింది, 90% యూజ్ అయిపోయింది. ఇంకా డెవలపర్ ఇంకో 2-3 మంత్స్ దీని మీద వర్క్ చేయాలి. సో వాడు అడుగుతాడు అనమాట, కెన్ యూ ప్లీజ్ ఇంక్రీజ్ దిస్ డిస్క్ సైజ్ అంటాడు. సో హౌ టు ఇంక్రీజ్ ద డిస్క్ సైజ్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఓకే సర్వర్ని స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి. ఐపీ అడ్రస్ అనేది మారుతుంది. ఒక ఎలాస్టిక్ ఐపీ దీనికి అటాచ్ చేస్తాను ఆగండి. ఎలాస్టిక్ ఐపీ allocate IP address, allocate. Mohan, 2 minutes and 9 minutes. ప్యాటర్న్ మారిపోయింది కదా. రిలీజెస్ ఎంత ఐపీ అడ్రస్ 187. ఎస్, ఇది నేను చెప్తానండి. ఇది ఓకే. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాల్యూమ్ దీని యొక్క సైజ్ అంతా 8 జీబీనే. మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ ది సర్వర్, ఇన్స్టెంట్ స్టేజ్ స్టాప్ పెట్టండి. ఓకేనా? ఒకసారి స్టాప్ చేసిన తర్వాత వాల్యూమ్స్లోకి వెళ్ళాలి. మీరు క్లిక్ ఆన్ వాల్యూమ్స్. ఇందులో మన సర్వర్ 1 ఇది. సో ఇది సర్వర్ 1 మిడిల్ది. ఓకేనా? ఆర్గనైజేషన్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఐడి గుర్తుపెట్టుకోవాలి, ఇన్స్టెన్స్ ఐడి ఇది. ఐ విల్ షో యూ. ఇదనమాట, ఒక ప్రతి సర్వర్కి ఒక ఐడి వస్తుంది కదా, ఈ ఐడితో గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకేనా? సో వాల్యూమ్స్ C47 2C47 అనేది ఐడి.
ఇది వాల్యూమ్ ఐడి 2C47 ఇన్స్టెన్స్ ఐడి, ఇది ఇన్స్టెన్స్ ఐడి. ఓకేనా? ఓకే, డన్. సెంటర్ది యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ వాల్యూమ్. క్లిక్ ఆన్ దిస్ మోడిఫై వాల్యూమ్ 10 జీబీకి మార్చండి. మోడిఫై. ఈ టాస్క్ మీరు చేసేటప్పుడు డౌన్ టైం తీసుకోవాలి. మినిమం ఒక 5 minutes అండ్ డౌన్ టైం తీసుకోవాలి. ఈ సర్వర్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ మెయిల్ పెట్టగలరు. వీఆర్ గోయింగ్ టు టేక్ డౌన్ టైం ఫర్ దిస్ టెస్ట్ సర్వర్. వన్స్ ఐ రీసైజ్ ద సర్వర్ ప్లీజ్ డూ టెస్టింగ్ అని చెప్పాలి మళ్ళీ. ఎందుకంటే కొన్ని సర్వీసెస్ అనేది ఆగుతాయి అనమాట బ్యాక్ ఎండ్లో. ఒకసారి మళ్ళీ మీరు టెస్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి అని మెయిల్ పెట్టాలి దీన్ని ఇలాంటి రీసైజ్ చేసినప్పుడు. ఎస్, నో, ఇప్పుడు మీరు రీసైజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి DF-H కొట్టండి. సరే సైజు సారీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. యాక్షన్ స్టార్ట్. ఎలాస్టిక్ ఎఫర్ట్స్. ఎలాస్టిక్ ఐపీ చేసినప్పుడు ఐపీ అడ్రస్ మారదు నేను చెప్తాను ఇప్పుడు. ఓకే ఓకే, ఇది మారినట్టుంది కదా, కొత్త ఐపీ ఇవ్వాలి. 200. ఎస్, డన్. ఓకేనా? DF-H చూడండి. DF-H సర్వర్ కమెంట్ దేనికి? సైజ్ చెక్ చేయడానికి. సో ప్రీవియస్గా అయితే 8 GB ఉంది, ఇప్పుడు 9.7 GB. సేమ్ మనం ముందే చెప్పాను, ఒక పెన్ డ్రైవ్ 16 GB కొన్నా సార్ మనకు 16 GB పెన్ డ్రైవ్ రాదు. 15.7 15.6 అలా వస్తుంది. సేమ్ ఇది అనమాట. ఎలా ఇంక్రీజ్ చేయాలి సైజెస్ ఎలా ఇంక్రీజ్ చేయాలని అడిగితే, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు స్టాప్ ద సర్వర్, వీ హ్యావ్ టు గో టు ద మోడిఫై వాల్యూమ్, దేర్ వీ నీడ్ టు చేంజ్ ద సైజెస్, రిక్వైర్డ్ సైజెస్ అని పెట్టండి. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? వాల్యూమ్స్ని ఎలా అటాచ్ చేయాలి? ఏం ప్రాబ్లం? ఓకే గైస్, ఈ సినారియోలో వాల్యూమ్స్ అనేది ఎలా అటాచ్ చేయాలో చూపిస్తా. వాల్యూమ్స్ ఓకే, ఓకే, ఏంటి ఎక్కడ? ఓకే, వాల్యూమ్స్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాల్యూమ్ సైజ్ ఎంత? ఇది 8 10 అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్నాప్షాట్స్లోకి రండి, వాల్యూమ్స్లోకి రండి. ఇది 10 కదా, దీనికి ఇంకొక 2 యాడ్ చేయండి. వాల్యూమ్స్ ఇంకో 2 GB అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేయాలంటే వాల్యూమ్స్లోకి వెళ్ళి క్రియేట్ వాల్యూమ్ అని కొట్టండి. లేదు, ఇదిగో మనకు ఇప్పుడు ఇందాక మిడిల్ది ఇప్పుడు మళ్ళీ మారింది కదా, ఇంకో 10 GB కదా మనకు గుర్తు. మారిన తర్వాత కిందకి రావడం ఏదో. అందుకనే నేను మీకు చెప్పింది ఏంటంటే ఇన్స్టెన్స్ ఐడీస్ గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? క్రియేట్ వాల్యూమ్. ఇక్కడ మీరు డిఫాల్ట్గా చూసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఓకేనా, క్లిక్ అని ఓకే చేసేయద్దు, ఎందుకంటే ఇది 1 GB కాదు, 100 GB. ఓకేనా? అమాంతంగా మనకు బిల్ పడుతుంది. ఇమాజిన్ 2 GB అనుకుందాం, 2 GB నీకు ఇంక్రీజ్ పెంచాలి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది అవైలబిలిటీ జోన్ ఏంటి? 1A. ఈ సర్వర్ ఏదైతే అవైలబిలిటీ జోన్లో ఉందో అదే అవైలబిలిటీ జోన్లో నువ్వు వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇది ఏ అవైలబిలిటీ జోన్లో ఉందో ఇది అవైలబిలిటీ జోన్ రెండు సేమ్ ఉంటేనే వాల్యూమ్ అటాచ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నీ మెమరీ, ఫోన్ మెమరీ ఆ స్లాట్ ఎంత ఉందో సేమ్ అలాంటి స్లాటే కొనుక్కోవాలి అన్నట్టుగా. అది ఏ అవైలబిలిటీ జోన్ ఉందో ఇది సేమ్ అలాంటి అవైలబిలిటీ జోన్లో లాంచ్ చేయాలి, అప్పుడే అటాచ్ చేయగలరు. డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ అయితే మనం కమ్యూనికేట్ చేసుకోలేరు. ఓకేనా? ఇది ఏ అవైలబిలిటీ జోన్లో ఉందో ఫస్ట్ది
నార్త్ వర్జీనియాలో అవైలబిలిటీ జోన్ మళ్ళీ 1Dలో ఉంది. 1Dలో మొత్తం 6 అక్కడ అవైలబిలిటీ జోన్ ఉంది కదా, ఇది 1Dలో ఉంది. ఇది 1Dలో ఎక్కడ ఇవ్వాలి? 1D ఎస్ డన్. ఎంత సైజు? 2GB చాలు నాకు. ఓకేనా? సో డన్. క్రియేట్ ఎ వాల్యూమ్, క్లోజ్. క్లోజ్ అవుదా? ఓకే, 2GB అనేది యాడ్ అయింది. 2GB క్రియేట్ చేసుకున్నా, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అవైలబుల్. ఇంకా ఎవడు యూజ్ చేసుకోలేదు, జస్ట్ అవైలబుల్గా ఉంది. ఇది ఏ సర్వర్కి నువ్వు అటాచ్ చేసుకోవాలంటే అటాచ్ చేసుకోండి. క్లిక్ ఆన్ దిస్. వాల్యూమ్. ఇప్పుడు క్లిక్ ఆన్ యాక్షన్. ఓకేనా? క్లిక్ ఆన్ అటాచ్ వాల్యూమ్. ఏ సర్వర్ నువ్వు అటాచ్ చేయాలనుకుంటున్నావు అక్కడ ఇచ్చేయండి, సింపుల్. సర్వర్ 1 కదా. సో డన్. డెవ్ SDF అని వచ్చింది, ఇది గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? అటాచ్. ఎస్, ఈ న్యూస్లోకి వస్తుంది. ఇప్పుడు దీని సైజెస్ చూడండి. DF-H అని చూపిస్తే 10GB చూపిస్తుంది. నువ్వు అటాచ్ చేసింది వాల్యూమ్ అంటే నీ ఫోన్ మెమరీ. హార్డ్ డిస్క్ సెపరేట్, మెమరీ కార్డ్ సెపరేట్గా ఉంటుంది, అవునా కదా? అది మెమరీ కార్డ్ అయితే ఆప్షన్ వేస్తే ఇచ్చాడు ఫోను, ఇచ్చాడు SD కార్డ్ అని వస్తుంది మీ ఫోన్లో. సేమ్ అదే. ఇప్పుడు ఓకే, వాల్యూమ్స్ని చూడాలంటే ఎలా? వాల్యూమ్స్ నీ సర్వర్కి, ఈ సర్వర్లో వాల్యూమ్స్ ఎన్ని అటాచ్ చేయాలి తెలియాలంటే LSBLK అనే కమెంట్ వాడాలి. ఓకేనా? LSBLK అనే కమెంట్ వాడుతుంటే ఈ 2GB అనేది ఎక్స్ట్రా మీకు చూపిస్తుంది, అవునా కదా? ఈ 2GB మీకు చూపిస్తుంది, కానీ మీరు ఇంకా దీన్ని వాడుకోలేరు. క్లియర్ ఈ కాన్సెప్ట్? LSBLK జస్ట్ కనబడుతుంది, మీరు ఇంకా వాడుకోలేరు. మీరు దీన్ని వాడుకోవాలంటే మౌంటింగ్ చేయాలి. మౌంట్ అంటే వాడుకోవడానికి కావాల్సిన ఒక ఇన్పుట్స్ దీనికి చెప్పాలన్నమాట. మనం ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమాండ్ కొట్టండి, sudo file -s dev xvdf. మనకి ఇందాక అక్కడ క్రియేట్ చేసినప్పుడు xvdf అనే కదా వచ్చింది వాల్యూమ్స్. మీకు ఈ అవుట్పుట్ కనుక వస్తే ఇందులో ఎటువంటి డేటా లేదు అని అర్థం. ఈ అవుట్పుట్ కనుక వస్తే ఎటువంటి డేటా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెమరీ కార్డ్ ఫస్ట్ టైం కొన్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ టైం అంతా అటాచ్ చేసిన తర్వాత డిలీట్ చేస్తాం మొత్తం అంతా. అందులో స్క్రాప్ టెంప్ ఫైల్స్ ఇలాంటివి అన్నీ ఉంటాయి, అవన్నీ డిలీట్ చేస్తాం. డిలీట్ చేసి నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటాం, అవునా కదా? సేమ్ అదే. నెక్స్ట్ చూడండి, స్టెప్ 3, ఫార్మాట్ ద ఫైల్ సిస్టమ్ యూజింగ్ ద ఫాలోయింగ్ కమాండ్. ఓకే, ఇప్పుడు దీన్ని మౌంట్ చేసుకోవాలి. sudo mkfs మేక్ ఫైల్ సిస్టమ్ అనమాట. ఈ మేక్ ఫైల్ సిస్టమ్ చేస్తే -ext4 ద్వారా నువ్వు మౌంట్ చేస్తున్నావు. అండ్ నీ డిస్క్ నేమ్ ఏంటి? dev xvdf. ఇది ఒక స్టాండర్డ్ కమాండ్ మౌంటింగ్ చేసుకోవడానికి. ఓకేనా? sudo mkfs -t ext4. నౌ చెక్ దిస్. ఎస్, ఓకేనా? ఇది మౌంట్ అవుతుంది అనమాట. నౌ ఈ మౌంట్ అయింది కదా, ఒక వాల్యూమ్ క్రియేట్ చేయండి, ఒక నేమ్ mkdir భాస్కర్. ఇది ఈ నేమ్ అంటే ఎందుకంటే, సపోజ్ మనం మెమరీ కార్డ్లోనే ఒక సెపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేస్తాం. మై మెమరీ కార్డు, మై ఫోటో, ఋషి ఫోటోస్ సంథింగ్ ఇది పెట్టి నెక్స్ట్ నుంచి వచ్చిన డేటా అంతా ఇందులో పడాలి. అందుకోసం అనమాట mkdir భాస్కర్ అని పెట్టాం. సో ఇప్పుడు ఈ 2GB దీనికి అటాచ్ చేస్తుంటే ఏదైనా డేటా చేస్తే అంతా ఇందులోకి వచ్చేటట్టుగా. జూనియర్ అర్థమవుతుందా కాన్సెప్ట్ ఇది? సో mkdir భాస్కర్ చేసావు. ఇప్పుడు మౌంట్ ఈ xvdf వాల్యూమ్ని భాస్కర్లోకి మౌంట్ చేస్తున్నాను. కొత్తగా క్రియేట్ చేసిన 2GBని ఈ భాస్కర్లోకి
ఐ మీన్ ఇక్కడ భాస్కర్ నేమ్ వస్తుంది. ఓకేనా? న్యూ వాల్యూమ్ బదులు భాస్కర్ నేమ్ వస్తుంది. ఇందులోకి మౌంట్ చేసుకుంటాను. ఇంకా నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే డన్. ఇప్పుడు సిడి భాస్కర్ లాస్ట్ ప్లస్ ఫామ్ ఏం లేదు. ఇప్పుడు చూడండి LSBLK 2 GB అనేది చూపిస్తుంది. మీరు ఇందులో ఏమైనా డేటా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెవలపర్ sudo mkdir డెవలపర్ డెవలపింగ్ కోడ్ డెవలపర్ కోడ్ స్క్రిప్ట్స్ ఇలా సంథింగ్ ఏదో డేటా ఉంది అనుకుందాం. చూడండి ఈ రియల్ టైంలో డెవలపర్ చాలా డేటా పెట్టాడు ఇందులో అనుకుందాం. ఈ డేటా ఇప్పుడు ఇంకో సర్వర్కి కావాలి. అర్థమైంది ఈ కాన్సెప్ట్? కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఈజీనే. అటాచ్ చేశారండి. ఇందులో ఒక 1 వీక్ అంతా డెవలపర్ వర్క్ చేశాడు ఈ 2 GBలో. ఇప్పుడు ఇదే కోడ్ ఇంకో సర్వర్కి కావాలి. ఎలా ఎలా భాస్కర్? వాల్యూమ్ ఈసారి ఆ 2 GBనే బ్యాకప్ తీసుకుంటావు, మొత్తం అంతా కాదు. ఆ 2 GBనే 2 GBని ఎలా బ్యాకప్ తీయాలి భాస్కర్? వాల్యూమ్ స్నాప్షాట్ ఉందా? ఎస్, క్లిక్ ఆన్ స్నాప్షాట్. ఇంకా ఏమి లేవు. సో క్లిక్ ఆన్ వాల్యూమ్. ఈ 2 GB వాల్యూమ్ ఇదేనా? యాక్షన్ క్రియేట్ స్నాప్షాట్. ఏం చెప్దాం? ఓకే ఓకే, ఏదైనా పెట్టచ్చు. క్రియేటింగ్ స్నాప్, క్రియేటింగ్ 2 GB స్నాప్. క్లియర్? ఇప్పుడు స్నాప్లోకి రండి. క్రియేట్ అవుతుందా? దీన్ని ఇంకో దానికి అటాచ్ చేస్తే సరిపోతుంది. ప్రోగ్రెస్ 4%. ఓకే గైస్, సో ఇది అయిపోయింది. ఈ స్నాప్షాట్ నువ్వు అటాచ్ చేయగలవా భాస్కర్ డైరెక్ట్గా? మళ్ళీ ఏం చేయాలి నువ్వు? ఈ స్నాప్షాట్ని క్లిక్ ఆన్ స్నాప్షాట్, వాల్యూమ్ కింద క్రియేట్ చేయాలి. యాక్షన్స్ క్రియేట్ వాల్యూమ్ 2 GB. అవైలబిలిటీ జోన్ 1D, సేమ్ అవైలబిలిటీ జోన్ ఉండాలి, లేదంటే అవ్వదు. ఓకేనా? ఇది సైజ్ నీకు కావస్తే ఇంకా ఎక్స్ట్రా పెంచుకోవాలన్నా పెంచుకోండి ఇక్కడ, కానీ తగ్గించకూడదు. ఓకేనా? ట్రై టు డిక్రీజ్ ఇట్. సైజ్ ఆఫ్ వాల్యూమ్ కెనాట్ బి డిక్రీజ్డ్. క్లియరా? 1D. ఓకే, మిగతా సర్వర్లన్నీ కూడా 1Dనే. ఓకే, ఇప్పుడు నా వాల్యూమ్ సేమ్ మళ్ళీ ప్రాసెస్ ఇక్కడి నుంచి. ఏది 2 GB కొత్త క్రియేట్ అవుతుంది, ఇదే కదా? ఓకే, ఇప్పుడు సేమ్ బస్గా చెప్పొచ్చు స్టెప్స్. మీరు ఇప్పుడు క్లిక్ ఆన్ యాక్షన్, అటాచ్ వాల్యూమ్, సేమ్ పాత్ ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ సర్వర్ 1 కదా ఈసారి, ఇంకో సర్వర్కి. ఓకేనా? ఇంకో సర్వర్ కదా డేటా కావాలి ఇప్పుడు నాకు. ఈ డేటా అందులో ఉన్న డేటా ఇంకోటి కావాలంటున్నాడు.
ఇన్స్టెన్స్ ఐడి F9 అటాచ్. ఇది F9 ఇది ఓకేనా. ఇది సర్వర్ 2 కింద అనుకుందాం. సో దీనికి ఎలాస్టిక్ ఐపీ అటాచ్ చేద్దాం. ఓకే, ఎలాస్టిక్ ఐపీ అనేది కూడా ఇప్పుడు చెప్పేస్తున్నాను ఈ కాన్సెప్ట్. ప్రతి ఆర్గనైజేషన్లో మీరు ఏంటంటే ప్రతి సర్వర్కి ఇది స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే మీరు రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఈ ఐపీ అడ్రస్ అనేది మారిపోతూ ఉంటుంది. ట్రై చేసే లేదా స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే మళ్ళీ కొత్త ఐపీ వస్తుంది. మరి ఆర్గనైజేషన్లో అది వర్కౌట్ అవుతుందా? ఒకసారి సర్వర్ క్రియేట్ చేస్తాం, ఒక 100 మందికి మీరు క్రెడెన్షియల్స్ పాస్ చేస్తారు, మళ్ళీ ఏదో సర్వర్ స్టక్ అవుతుంది, ఒకసారి రీస్టార్ట్ చేయమంటారు, ఓకేనా. అటు రీస్టార్ట్ చేస్తారు, రీస్టార్ట్ చేస్తే మళ్ళీ ఐపీ అనేది ఎగిరిపోతుంది. అలా ఎన్నిసార్లు వాడికి ఇబ్బందే కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు కాన్ఫిగరేషన్ చేంజెస్ చేస్తారు ఐపీ అడ్రస్తో లేదనమాట. సో ఇలాంటిది దాని గురించి ఏంటంటే ఆర్గనైజేషన్లో ఎలాస్టిక్ ఐపీ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ఎలాస్టిక్ ఐపీకి డబ్బులు పడవు. సర్వర్కి అటాచ్ చేశారంటే డబ్బులు పడవు. సర్వర్ ఇప్పుడు డిలీట్ చేసేస్తారు, అక్కడ సర్వర్ టర్మినేట్ చేస్తారు, కానీ ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ ఇలా ఉండిపోతుంది, మీకు డబ్బులు పడిపోతాయి. సో అది డిలీట్ చేసినప్పుడు ఇది కూడా డిలీట్ చేయండి, ఓకేనా. ఇక్కడ అలోకేట్ ఐపీ అడ్రస్ అని కొట్టండి, అలోకేట్, ఓకేనా. ఇది ఇంకోటి మళ్ళీ ఇంకో సర్వర్ కదా, ఎలాస్టిక్ ఐపీ 142 ఇంకో వచ్చింది, ఓకేనా. ఇది న్యూ ఐపీ అడ్రస్. ఇది అసోసియేట్ ఇన్స్టెన్స్ ఐడి. ఎటువంటి ఇన్స్టెన్స్కి ఇంకా అటాచ్ చేయలేదు. అటాచ్ చేయాలంటే క్లిక్ ఆన్ దిస్ ఇన్స్టెన్స్, యాక్షన్స్, అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటే అటాచ్ చెయ్యు. ఆ సర్వర్ నుండి వదిలించుకోవాలంటే రిలీజ్ అని పెట్టాలి. నేను చెప్తానండి, ఫస్ట్ అసోసియేట్ చూద్దాం. ఇందులో చూజ్ యువర్ ఇన్స్టెన్స్ ఐడి, సర్వర్ 2 అంతే, డన్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఓకే, డన్. ఇప్పుడు చూడండి దీని ఐపీ అడ్రస్ ఎంత, 142, ఓకేనా. 142 క్లిక్ ఆన్ దిస్ రన్నింగ్ ఇన్స్టెన్స్ సర్వర్ 2 142. ఇప్పుడు లాగిన్ టు దిస్ సర్వర్, సెకండ్ సర్వర్. దీనికే కదా నువ్వు అటాచ్ చేయాలి ఆ 2 GB. ఓకే, డన్. ఇప్పుడు దీనికి అటాచ్ చేయాలి ఆ 2 GB, అది నా కాన్సెప్ట్. సో ఇందులో ఎన్ని వాల్యూమ్స్, DFIFNH అయితే నాకు తెలుసు, బట్ ఇందులో ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి చెక్ చేయాలంటే కమెంట్ ఏంటి భాస్కర్, వాల్యూమ్స్ LSBLK 2 GB అటాచ్ చేస్తాను. బట్ ఇది నేను డైరెక్ట్గా యూజ్ చేసుకోగలనా? యూజ్ చేసుకోవాలంటే మౌంట్. ఇక్కడ మీరు ఫస్ట్ టైం న్యూగా క్రియేట్ చేసిన దానికే ఈ మేక్ ఫైల్ సిస్టమ్స్ అనే కమెంట్ కొట్టాలి. ఫస్ట్ టైం న్యూగా లాంచ్ చేస్తున్నారు కదా, ఈ కమెంట్ కొడితే అందులో ఏమైనా డేటా ఉంటే ఎగిరిపోయి ఫ్రెష్గా మనకి ఇస్తుంది. బట్ ఇప్పుడు ఈ కమెంట్ నేను కొట్టొచ్చా భాస్కర్, రవి? ఈ కమెంట్ నేను కొట్టొచ్చు ఇప్పుడు? ఆల్రెడీ ఇందులో డెవలపర్ రాసిన కోడ్ ఇదంతా ఉంది. ఈ కమెంట్ కనుక కొడితే అందులో డేటా ఎగిరిపోతా లేదా? మరి ఈ కమెంట్ కొట్టకూడదు. సో 4th స్టెప్ నుంచి మీరు కంటిన్యూ చేయండి. క్లియరా? మళ్ళీ చెప్పనా శంకర్, ఇది ఈ మేక్ ఫైల్ సిస్టమ్ అనే కమెంట్ ఏంటంటే కొట్టడం వల్ల ఏంటంటే డేటా ఏమైనా ఉంటే ఎగిరిపోతుంది. టెంప్ ఫైల్స్ ఇవ్వాలంటే ఏమైనా ఉంటే ఎగిరిపోతాయి, అప్పుడు నెక్స్ట్ నుంచి వాడు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఈ కమెంట్ కొడితే డెవలపర్ రాసిన డెవలపింగ్ కోడ్ సంథింగ్ ఏదో ఉంది కదా, డెవలపర్ కోడ్ స్క్రిప్ట్స్ ఏమి కదా, ఇవి కూడా ఎగిరిపోతాయి, అవి నాకు ఎగరకూడదు కదా. సో ఆ కమెంట్ అనేది నేను కొట్టకూడదు. నెక్స్ట్ కమెంట్ నుంచి చూస్తున్నా, MKDA న్యూ వాల్యూమ్ అని క్రియేట్ చేసేస్తాను ఇక్కడ. నెక్స్ట్ మౌంట్, న్యూ వాల్యూమ్ని SVDF కదా, XVDF, దీన్ని మౌంట్ చేసుకుంటున్నాడు.
sudo mode xvd న్యూ వాల్యూమ్ ఇది స్పేస్ ఎక్స్ట్రా ఇచ్చానండి. MKDA న్యూ వాల్యూమ్ ఫస్ట్ స్టెప్ డన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. న్యూ వాల్యూమ్ ఏది ఇక్కడ? ఓకే క్లియరా? మరి అక్కడ ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఐ మీన్ ఈ డేటా అంతా ఎక్కడి నుండి వచ్చింది? ఆ సర్వర్ నుంచి డెవలపర్ రాసిన కోడ్. ఇక్కడ చూపిద్దాం న్యూ వాల్యూమ్ ఎందుకు క్రియేట్ అవ్వదు. cd home. ఓకే నేను ఏదో పాత్రలో క్రియేట్ చేసి ఇంకోండి నేను హోమ్ పాత్రలో క్రియేట్ చేస్తాను. ఓకేనా? అర్థమైందా ఇది? సో జస్ట్ మీరు సిడి ఓపీటీ ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను రూట్లో క్రియేట్ చేస్తాను కాబట్టి న్యూ వాల్యూమ్ ఇక్కడ వచ్చింది. మీరు సిడి ఓపీటీ అని పెట్టి అప్పుడు క్రియేట్ చేసుకోండి, లేదా సిడి మ్యాక్సిమం సిడి హోమ్లో క్రియేట్ చేయండి. ఓకేనా? సిడి హోమ్లోనే క్రియేట్ చేస్తారు. సిడి హోమ్ అని పెట్టి ఎంకేడిఆర్ వాల్యూమ్ చేసి దాన్ని అటాచ్ చేయండి. ఇప్పుడు ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని సూడో రీబూట్ చేస్తాను ఈ సర్వర్ని ఒకసారి. ఏదో డెవలపర్ చెప్పాడు కొద్దిగా రీస్టార్ట్ చేయమని. ఓకేనా? నేను రీస్టార్ట్ చేస్తాను దీన్ని. రీస్టార్ట్ చేయడం వల్ల రీస్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 minute పడుతుంది. ఎవడైనా రీబూట్ చేయమంటే సర్వర్ సూడో రీబూట్ అని కొట్టాలి. చెప్పాలి. మరి ఇప్పుడు అందులో వర్క్ చేస్తారు, వెనక ప్రాసెస్లో అవి ఆగిపోతాయి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నువ్వు వాట్సాప్ ఏదో మెసేజ్ చేస్తుంటున్నావు, యూట్యూబ్లో ఏదో సగం మూవీ చూస్తున్నావు, రీబూట్ చేస్తే ఏం చేస్తావు? మళ్ళీ ఫస్ట్ నుండి వస్తాయి రావా? మళ్ళీ అప్లికేషన్ అది ఓపెన్ చేసుకోవాలి, యూట్యూబ్ ఓపెన్ చేయాలి, ఆ చార్ట్ ఓపెన్ చేయాలి. సేమ్ ఇది కూడా అంతే. ప్రాసెస్లు అవి రన్నింగ్ అవుతాయి, అవి ఆగిపోతుంటాయి, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయాలి మాన్యువల్గా. As per your request, I am restarting the server. We are going to take downtime. అంటే మనం లాంచ్ చేసేటప్పుడు 8 GB లాంచ్ చేస్తాం కదా, 8 GB ని మనం బ్యాకప్ చేయొచ్చు. వాల్యూమ్ ఉంది కదా. సో ఇఫ్ యు గో హియర్ సర్వర్ అంటే వాడిచ్చింటాడు కదా 8 GB. ఆ 8 GB చేయొచ్చు. ఇదిగోండి దాని స్నాప్షాట్ తీయొచ్చు. క్రియేట్ స్నాప్షాట్ 8 GB వచ్చేస్తుంది. అందులో డేటా ఇది కూడా చేస్తారు. వాల్యూమ్ అంతా కూడా డిఫాల్ట్ వస్తుంది. ఓకే డన్. ఇప్పుడు LSBLK చేయండి. LSBLK అదేంటి? మనకి ఇక్కడ కొత్తది ఒకటి ఉండాలి కదా, న్యూ వాల్యూమ్ అని. శంకర్, న్యూ వాల్యూమ్ అనేది అటాచ్ చేసాను లేదా? ఒక వాల్యూమ్ అది కనపట్లేదు ఇక్కడ. ఇంత ముందు ఉంది కదా, చెక్ చేస్తాం. రీబూట్ చేసిన తర్వాత ఎగిరిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, న్యూ వాల్యూమ్ అనేది ఉంది కానీ అటాచ్ లేదు. అటాచ్ అనేది ఎగిరిపోయింది. రీబూట్ చేస్తే వదిలేసింది అనమాట. ఆ గ్రిప్పింగ్ పట్టుకుంటుంది కదా, అటాచ్ రీబూట్ చేయగానే వదిలేసింది. మరి ఎలా మళ్ళీ నాకు ఆ డేటా కావాలంటే ఎలా? మళ్ళా నువ్వు మౌంట్ చేసుకోవాలి. సూడో మౌంట్ XVDF న్యూ వాల్యూమ్ అని కొట్టాలి, అప్పుడు మళ్ళా వస్తుంది. ఇందాక LSBLK కొట్టాను, సూడో. ఓకేనా? సిడి న్యూ వాల్యూమ్ డేటా వచ్చింది. LL కొట్టండి. ఓకేనా? LSBLK కొట్టండి. ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. బట్ ఇందాక మళ్ళీ రీబూట్ చేస్తే మళ్ళీ ఎగిరిపోతుంది. సో ఇది మన హెడేకే కదా, రీబూట్ చేసినా సరే ఎగరకూడదు. సో వాట్ ఐ నీడ్ టు డూ,
యూ హ్యావ్ టు మేక్ సమ్ కాన్ఫిగరేషన్ చేంజెస్. ఈటీసీలో ఎఫ్ఎస్ ట్యాబ్ అనే ఫైల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బ్యాకప్ తీసుకోండి. ఫస్ట్ సిడి ఈటీసీలో చూద్దాం. ఎఫ్ఎస్ ట్యాబ్ చూడండి. ఎఫ్ఎస్ ట్యాబ్ అక్కడ ఉంది. ఫాంట్స్ కింద ఉంది. దీన్ని బ్యాకప్ తీసుకోండి. ఆర్గనైజేషన్లో ఏ చిన్న మోడిఫికేషన్ చేసినా సరే ఫస్ట్ ఫైల్ బ్యాకప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టామ్ క్యాట్లో సిడిఈటి సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఏదో మోడిఫై చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ దాన్ని బ్యాకప్ తీసుకొని న్యూ దాంట్లో చేయండి. ఒకవేళ అందులో ఏమైనా రాంగ్ అయినా సరే పాతది రివర్ట్ చేయొచ్చు ఈజీగా. బ్యాకప్ ఫైల్ డిలీట్ చేసి అది ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాకప్ తీయమన్నాడు. ఓకే తీసేయండి. అంటే ఏమైనా మిస్టేక్స్ అవ్వకుండా. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడంటే వీడు ఓపెన్ ఎఫ్ఎస్ ట్యాబ్ అండ్ మేక్ ద ఎంట్రీ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మాట్. డివైస్ నేమ్ పెట్టమంటున్నాడు. అంటే ఈ ఫార్మాట్లో పెట్టమంటున్నాడు. సో నెక్స్ట్ టైం రీబూట్ చేసినా అసలు ఎగరకుండా ఉంటుందని. డివైస్ నేమ్ ఏంటి? డెవ్ ఎస్విడిఎఫ్. అదే మీన్ వాల్యూమ్ నేమ్ డెవ్ ఎస్విడిఎఫ్. మౌంట్ పాయింట్ ఏంటి? నువ్వు న్యూగా క్రియేట్ చేస్తావు ఇదేనా? న్యూ వాల్యూమ్. ముందు దానికైతే భాస్కర్ అది ఏదైతే క్రియేట్ చేస్తారో ఇది ext4 డిఫాల్ట్ నో ఫైల్. ఓకేనా? రీస్టార్ట్ అవి చేసినా సరే నో ఫైల్ అవ్వకూడదు అని చెప్పేసి జనరల్ ఫార్మాట్. ఇప్పుడు నువ్వు sudo vi etc fs ట్యాబ్ అని పెట్టు. ఓపెన్ చేయండి. ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది. ఏంటిది? ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూమ్ మీరు క్రియేట్ చేసుకున్నారు కదా, దానికి సంబంధించింది ఇది. వాల్యూమ్ డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది కదా, 8GB 12GB ఏదైతే క్రియేట్ అవుతుందో దానికి సంబంధించింది ఇది. ఇది నీ డేటా. ఓకే, క్లియర్ ఇది. సో డన్. ఇప్పుడు నువ్వు ఇది పెట్టిన తర్వాత చూడు మౌంట్ టైమ్స్ ఈ కమెంట్ కొట్టండి. ఒకవేళ ఏమైనా ఎర్రర్ వచ్చిందేమో అని. మీరు ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ ఉంటే చెప్తుంది. నో కాన్ఫిగరేషన్ చేంజెస్ అంతా. ఈసారి రీబూట్ చేసుకో. రీబూట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టైం రీస్టార్ట్ చేస్తే ఎల్ఎస్బిఎల్కి అని కమెంట్ కొడితే అది 2GB చూపిస్తుందా లేదా భాస్కర్? చూపించాలి. ఓకేనా? చూపించాలి. అందుకోసం మనం ఇచ్చేసాం. Okay, we'll check now. టూ మినిట్స్ పడుతుంది రీబూట్ చేసినప్పుడు. ఆర్గనైజేషన్లో అయితే మీరు అట్లీస్ట్ 2-3 minutes అయినా వెయిట్ చేయండి. ఓకేనా? స్టార్టింగ్లో మాకు ఎస్ LSBLK. సో గైస్ చూడండి, అది అలాగే ఎటు వెళ్ళలేదు ఇంకా. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ కూడా డిస్కస్ చేసేస్తాను ఇప్పుడు ఒకసారి. ఓకేనా? లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? ఒకసారి ఆర్గనైజేషన్లో ఈ సర్వర్లో నువ్వు కోడ్ పెట్టావు. ఓకేనా? ఈ సర్వర్లో కోడ్ పెడితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు హెవీ లోడ్ అనేది ఉంటుంది సర్వర్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ తీసుకుంటే అంత లోడ్ ఉంటుంది. అందరూ వచ్చి ఈ సర్వర్ మీద పడిపోతున్నారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి. ఇది నా ఎండ్ కస్టమర్స్ని సర్వ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఐటిసి తీసుకుంటే 10 గంటలకు బుక్ చేస్తే అసలు టికెట్ కూడా బుక్ అవ్వదు. అట్లీస్ట్ 5 minutes అని పడుతుంది. అదే నార్మల్ 10 దాటిన తర్వాత చేయండి, 12 1 చేయండి, ఈజీగా 1-2 minutesలో అయిపోతుంది. సో ఎందుకంటే 10 o'clockకి తత్కాల్ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మొత్తం దాని మీద పడుతున్నారు కాబట్టి కొద్ది లోడ్ ఉంది. సో ఇలా పడడం వల్ల ఏంటంటే సర్వర్ పెర్ఫార్మెన్స్ స్లో వస్తుంది అండ్ కస్టమర్స్ అనేది హ్యాపీగా ఫీల్ అవ్వరు. అలా ఏంటంటే ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా దానికన్నా బెస్ట్ వెబ్సైట్స్ ఉంటే దానికి వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనికోసం ఇలా కాకుండా 3 సర్వర్లు తీసుకొని, అంటే ఆర్గనైజేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్ తీసుకుంటాం. ఇందులో కోడ్ పెడతారు కదా, ఇందులో ఏదైతే కోడ్ ఉందో అదే కోడ్ ఈ సర్వర్లో పెడతారు, ఈ సర్వర్లో పెడతారు.
మూడట్లో ఒకటే సర్వర్. 3 ఒకలాగే ఉంటాయి ఇంకా. ఓకేనా? 3 సర్వర్‌లు ఒకటే. ఈ 3 సర్వర్‌లకి కలిసి ఒక కామన్ ఐపీ ఇస్తారనమాట. అది ఫస్ట్ కామన్ ఐపీ ఇస్తే ఆ ఐపీ అడ్రెస్ కొడితే ఫస్ట్ సర్వర్‌కి సర్వ్ చేస్తది. ఒకవేళ ఇప్పుడు సెకండ్ కస్టమర్ కొడితే ఫస్ట్ ఇక్కడికెళ్తుంది. ఇది బిజీగా ఉంటే ఇక్కడ పంపిస్తుంది. ఇది బిజీగా ఉంటే ఇక్కడ పంపిస్తుంది. సో, అలా లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుందన్నమాట. సో, వి విల్ లాగ్ ఇన్ టు ద ఆల్ 3 సర్వర్స్. ఓకే. 1, 2, 3 సర్వర్స్ ఉన్నాయి. మూడాట్లో కోడ్ పెట్టాలి. ఫస్ట్ అపాచీ ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకేనా? అపాచీ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. అపాచీ కానీ సెంటోస్ అని వాడితే హెచ్టిటిపిడి వాడతారు. ఇవన్నీ అప్లికేషన్ సర్వర్స్ అన్నమాట. అపాచీ సర్వర్. దీని మీద మీరు అప్లికేషన్స్ మీరు ఏవైతే డెవలప్ చేస్తారో అవి ఇన్స్టాల్ చేస్తారు. సుడో apt get install అపాచీ 2-y. y ఎందుకు పెట్టాను? అది మధ్యలో ఒక టైంకి వచ్చేసరికి ఎస్ ఆ నో అని అడుగుతుంది. అది ముందే పెట్టేస్తే ఇంక ఎస్ ఆ నో అని కూడా అడుగుతుంది. డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడికి వచ్చేసరికి వై అని అడుగుతుంది. అవునా కదా? అట్లా ఇంకా అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్. ఓకే దెన్ ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్ చూద్దాం. లాంచ్ విజార్డ్ 20 అట. ఇందులో పోర్ట్ నెంబర్ నాకు అపాచీ పోర్ట్ నెంబర్ ఎంత? 80. అపాచీ పోర్ట్ నెంబర్ అనేది 80. ఓకేనా? 80, ఓన్లీ 80. ఓకే. సో దీని ఐపీ తీసుకోండి. టేక్ ఎనీ వన్ సర్వర్ ఐపీ అండ్ ఎంటర్ ఇన్ బ్రౌజర్. అపాచీ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సర్వర్ 2 తీసుకోండి. నెక్స్ట్ సర్వర్ 3. సర్వర్ 3 రావట్లేదు. ఇన్స్టాల్ చేసాం లేదా? సర్వర్ 3. ఓకే. సర్వర్ 3 పోర్ట్ నెంబర్ హెచ్ ఎనేబుల్ అయింది. ఓకే డన్. 3 ఓపెన్ అయినాయి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 వాటికి లోడ్ బ్యాలెన్సర్ నేను క్రియేట్ చేస్తా. 3టికి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తే ఒకసారి ఐపీ కొడితే ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఈ పేజ్ అవ్వాలి. బట్ మనకి 3 ఒకే పేజ్ ఉంది. మనకు కన్ఫ్యూజన్ వస్తుందా లేదా, అసలు లోడ్ బ్యాలెన్సర్ అనేది వర్క్ అవుతుందా లేదా మనకు తెలియదు. సో నేను ఏంటంటే ఇక్కడ ఒక శాంపిల్ డేటా పెడతా. ఈ పేజ్ ప్లేస్లో ఆ ఐపీ అడ్రస్ కొడితే అదే ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో విల్ సి. ఈ కోడ్ అనేది ఏంటంటే జస్ట్ మనకు అక్కడ చేంజెస్ జరుగుతున్నాయని చెప్పడం గురించి మనకి. స్కూల్స్లోనే రావాలి.
ఎడిటర్ బేసిక్స్ HTML బేసిక్స్ ఓకే సరిపోతుంది ఓకేనా ఈ కోడ్ తీసుకుందాం రియల్ టైంలో మీ డెవలపర్స్ కోడ్ అంతా ఎక్కడ పెడతారండి మీకు cd var www ఇక్కడ HTML అని ఉంది కదా గో టు HTML ఇక్కడ HTML లో index.html ఉంది మీ కోడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు డెవలపర్స్ రియల్ టైంలో ప్లీజ్ డిప్లాయ్ ద కోడ్ అంటే var www HTML కి మీరు పాయింట్అవుట్ చేయాలి ఇక్కడ index.html లో cat index.html చూడండి ఇందులో ఏదో కోడ్ ఉంది అందుకని ఇక్కడ ఈ హోమ్ పేజ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఇండెక్స్ డాట్ ఇందులో ఉన్న డేటా అంతా డిలీట్ చేయడం కమెంట్ ఏంటి కాదు అప్పుడు ఒకసారి ఉపేంద్ర చెప్పారు ఒకటే బయటే కొట్టామన్నది ఒకటే అది ఇంతవరకు స్ట్రైక్ టచ్ గ్రేటర్ దాన్ index.html కొట్టండి గ్రేటర్ దాన్ తో వాడాం అప్పుడు టచ్ HTML తర్వాత గ్రేటర్ దాన్ రాసారా మీరు కాదు ఇక్కడ ఎలా గ్రేటర్ దానే వాడాము ముందు నేను పెట్టాను సరే ప్రజెంట్ మ్యాన్యువల్ చేసేద్దామండి ఆ కమెంట్ డిలీట్ అయింది టచ్ అయితే ఓకేనా టచ్ ఇంకోసారి ట్రై చేయండి cd var www html ఓకేనా ఇప్పుడు ఇది టచ్ sudo su ఇందులో డేటా ఉందో లేదా cat index.html డేటా ఉంది ఓకేనా sudo touch okay done cat index.html so the comment cd var www html cat जी टच करो ఓకే గైస్ ఇప్పుడు ఇందులో డేటా అంతా డిలీట్ చేస్తాం లేదా ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఈ పేజ్ డిలీట్ చూపిస్తుందా భాస్కర్ చూపించింది ఎందుకంటే అందులో డేటా అంతా డిలీట్ చేస్తాను వైట్ పేజ్ అందులో ఎటువంటి కంటెంట్ లేదు ఇప్పుడు మన అండర్స్టాండింగ్ గురించి మనకైతే ఇష్టమైన డేటా నేను పెడుతున్నాను జూనియర్ నీకు ఇష్టమైన ఏదో పేర్లు చెప్పు 3 పేర్లు చెప్పు అది కదరా హీరోయిన్ పేర్లు అని చెప్పు రోజా రంభ మూడోది లేదు రోజా రంభ మధ్యలో జూనియర్ భాస్కర్ ఓకే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కోడ్ పెడుతున్నాను చూడండి ఓకేనా
Done. Refresh your page. This is the first server, huh? No, this is not the first. రోజా ఓకేనా, ఇక్కడ మీరు ఏదైతే కోడ్ పెట్టారో అదే వస్తుంది ఇక్కడ. క్లియరా? హెడ్ లైన్ జస్ట్ అదో బేసిక్ కోడ్ ఇలాగే రాస్తారు డెవలపర్స్. మనం ఇప్పుడు పేజెస్ అన్ని రాస్తున్నాం కదా, HTML లో రాస్తారు వాళ్ళు. సో అమెజాన్ మన అండర్స్టాండింగ్ గురించి ఏదో రాసాం రోజా. నెక్స్ట్ మిగతా రెండు కూడా మార్చండి. ఫస్ట్ దాంట్లో పెట్టాను. ఇప్పుడు ఏ సర్వర్లో పెట్టా కోడ్? ఓకే, నెక్స్ట్ 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 ఓకే, క్లియరా? డన్. రియల్ టైంలో ఇలా చేంజ్ చేస్తాను అన్నట్లు ఒకటే కోడ్ ఉంటుంది. ఓకేనా, జస్ట్ మన అండర్స్టాండింగ్ గురించి పెట్టాను. ఇప్పుడు నేను ఈ మూడింటికి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తాను. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తే ఒకసారి కొట్టినప్పుడు చూద్దాం. లోడ్ బ్యాలెన్సర్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఆప్షన్ ఉంది. గో టు లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. మనం అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ గో విత్ ఎనీథింగ్. ఓకేనా, హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఏంటి? లోడ్ బ్యాలెన్సర్ VPC మనం డిఫాల్ట్ తీసుకున్నాం. జస్ట్ ఓకే, ఓకే డన్. ఇది ఓకే. HTTP పోర్ట్ నెంబర్ ఇది ఒకటే క్రియేట్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ SN సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్గా తీసేసుకుంటాం, కానీ మన సెక్యూరిటీ గ్రూప్ ఏంటి? సెక్యూరిటీ గ్రూప్ 20 మంది. అంటే సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఒక సెక్యూరిటీ గ్రూప్ వస్తుంది కదా. EC2 డాష్బోర్డ్, క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్. అదే ఏదైతే అది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ సర్వర్ 20, యూ హ్యావ్ టు సెలెక్ట్ హియర్ 20. ఓకేనా, ఇది 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 క్లిక్ చేయకపోతే మళ్ళీ మీకు లోడ్ బ్యాలెన్సర్ చూపించదు. ఓకేనా, డిఫాల్ట్ ప్రతిదీ తీసుకున్నట్టు తీసుకోవద్దు. యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. మీరు మీ ఇదంతా ఎందులో అయితే ఉందో ఆ లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేయండి. నెక్స్ట్ ఇంప్రూవ్ సెక్యూరిటీ అన్నాడు, నో ప్రాబ్లం. బిజినెస్ ఏం లేవు అన్నారు, నో ప్రాబ్లం. పింగ్ HTTP పోర్ట్ నెంబర్ ఎంత? అది 80. వాటర్ index.html లో నీ కోడ్ ఉంది. పింగ్ పాత్ ఎస్. రెస్పాన్స్ టైం ఎవ్రీ 5 seconds. అంటే ఒకవేళ బిజీగా ఉంటే 5 seconds వరకు వెయిట్ చేస్తుంది. ఇది మీరు చదవండి. టైం టు ఇక్కడ ఇవన్నీ మన AWSలో అంతా ఇది ఇస్తారన్నమాట. ఎందుకంటే చాలా కొత్త వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అది ఎందుకో డిఫైన్ చేస్తాడు వాడు. టైం టు వెయిట్ వెన్ ద రిసీవింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఏ హెల్త్ చెక్ అనమాట. ఒకవేళ అది బిజీగా ఉంటే ఆన్సర్ వెయిట్ చేయాలి 5 seconds. ఇంటర్వెల్ టైం ప్రతి 30 secondsకి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. ఏది బిజీగా ఉంది, ఏది ఏంటి, ఎక్కడ పంపించాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇది ఇస్తుంది. అన్హెల్దీ థ్రెషోల్డ్, ఒకవేళ ఇది అన్హెల్దీగా ఉండేలా ఉంటే 2 times చెక్ చేసుకుని మనకి ఎర్రర్స్ చూపించాలి. చెక్ చేస్తారు అది బిజీగా ఉంది, అది రెస్పాన్స్ ఇవ్వట్లేదు, మళ్ళీ చెక్ చేస్తుంది, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. థర్డ్ టైం మనకి ట్రిగర్లు వచ్చేస్తాయి అనమాట. సంథింగ్ ఈజ్ గోయింగ్, అది రిక్వెస్ట్లు తీసుకోవట్లేదు, చెక్ చేయండి అని బ్యాక్గ్రౌండ్లో మనకి చెప్తుంది. నెక్స్ట్ హెల్దీ థ్రెషోల్డ్ 10 times చెక్ చేస్తుంది. ఒకవేళ హెల్దీగా ఉంటే 10 times చేస్తుంది, మళ్ళీ అలా అలా అలా. ఒకవేళ అన్హెల్దీ అయితే 2 timesకి మెయిల్స్ వస్తాయి. యాడ్ EC2 ఇన్స్టెన్సెస్. అరే ఇప్పుడు నువ్వు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు కదా, ఏ సర్వర్కి? ఈ 3 సర్వర్లకి కదా. ఎన్ని సర్వర్లకి అయితే మీరు చేయాలనుకుంటున్నారో చేయండి. యాడ్ ట్యాగ్స్, రివ్యూ అండ్ క్రియేట్.
ఓకే గైస్, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ద లోడ్ బ్యాలెన్సర్. ఓకేనా? ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. ఇన్ సర్వీస్ అంటే బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగర్ అయిపోయింది అనమాట. ఆ నెట్వర్క్ కదా, వాడి నెట్వర్క్ కదా జస్ట్. ఓకే, సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది. కాన్ఫిగర్ అయ్యేటప్పుడు లోడ్ బ్యాలెన్సర్ చేసేటప్పుడు ఒక 2-3 మినిట్స్ 4 మినిట్స్ లోడ్ బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది. ఇక్కడ ఇన్ సర్వీస్ వచ్చిన తర్వాత గో టు డిస్క్రిప్షన్. ఓకేనా? డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ లో దీనికి డిఎన్ఎస్ ఇస్తాడే. యా, ఇదే డిఎన్ఎస్. ఓకేనా? టేక్ దిస్ డిఎన్ఎస్, క్లిక్ ఆన్ హియర్. నో, యా, మై ఫస్ట్ హెడింగ్ రంబా. ఓకేనా? ఫస్ట్ టైం ఎవరో డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఇది మూడింటికి ఒక ఐపీ కాన్ఫిగర్ చేస్తానండి బ్యాక్ ఎండ్ లో. www.fashion.com అని కొడతాం. ఫస్ట్ టైం ఫస్ట్ సర్వర్ పంపిస్తుంది. మళ్ళీ డిఎన్ఎస్ మార్చాలి, మార్చుతాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ రోజా. నెక్స్ట్ మళ్ళీ అదే ఐపీ అడ్రస్ కొట్టాడు. రంబా జూనియర్ భాస్కర్, రోజా రంబా జూనియర్ భాస్కర్, రోజా రంబా జూనియర్ భాస్కర్, జూనియర్ భాస్కర్ జూనియర్ భాస్కర్ రంబా. సో ఇలా వస్తూనే ఉంటుంది అనమాట. లోడ్ అనేది బ్యాక్ లో అలా డిస్ట్రిబ్యూట్ పంపిస్తూ ఉంటుంది. సో ఇది లోడ్ బ్యాలెన్సర్ ఒకవేళ కాన్ఫిగర్. మ్యాక్సిమం ఇది ఆర్గనైజేషన్స్ లో ఏంటంటే క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మన డెవలప్స్ వర్క్ ఉంటుంది. ఒకవేళ మన దగ్గర నుంచి కూడా ఇలాంటి బేసిక్ ఇన్పుట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఇలా చెప్పాలి మన ప్రాసెస్. సో జస్ట్ what are the for what applications we want to create the load balancer, we have to take those all the servers and we have to create a load balancer and we have to attach that load 3 servers to that load balancer and we have to add the health checks, everything, how many times health checks and healthy thresholds ఇవన్నీ యాడ్ చేయాలి, సెక్యూరిటీ గ్రూప్స్ యాడ్ చేయాలి. Once you configure right, we will be getting the DNS name. That DNS name you will be pointing in GoDaddy. వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు, GoDaddyలో వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు ఒక ఐపీతో. సో ఇది లోడ్ బ్యాలెన్సర్ ఇలా సెటప్ చేయాలన్నమాట. సో ఓకేనా? ఇది చూడండి. నెక్స్ట్